శాశ్వతం ఏదిరా నీ స్వాచ్ఛం వెంట తీసుకొచ్చినది ఏముందిరా సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆ దేవాతి దేవుని కృపను బట్టి ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి జీవవాక్యాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్య భాగంలో నుంచి ప్రతి వ్యక్తి ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతిని మీకు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా లేఖనాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రేమపూర్వకంగా మనం ఆలోచిస్తూ దానిని గ్రహించగలిగేటటువంటి విధానంలో మనం ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన మన ఎడల చూపించినటువంటి ప్రేమని ఎరిగిన వారముగా సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని వెంబడించడంలో యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలని మనం అందరం ప్రయత్నం పడుచుండగా మన జీవితాల్లో ఉన్నటువంటి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో ఒక పరిస్థితిని మీకు నేను దాన్ని వివరిస్తాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దాన్ని ఏంటంటే, ఈ భూమి మీద బాధ్యతాయుతమైనటువంటి ఒక మంచి గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం ఏంటంటే తండ్రి అనేటువంటి ఒక స్థానం. పరలోకమందున్న మన కన్న తండ్రి, ఆ తండ్రి ఆయనకున్నటువంటి స్థానాన్ని, ఆయనకున్నటువంటి బాధ్యతని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాడు అన్నది మనం బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి క్షణం కూడా మనం దాన్ని పరిశీలన చేస్తుంటే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ తన కుమారుడుగా కుమార్తెగా వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఆత్మ రక్షించబడటానికి అనేకమైనటువంటి మార్గాలు ఆయన తెరిచి ఉంచుతూ ఏదో ఒక విధంగా నన్ను తెలుసుకోవాలి, నా దగ్గరకు చేరుకోవాలన్నటువంటి అనేక ప్రయత్నాలు దేవుడు మన జీవితాల్లో కల్పిస్తుంటాడు. కానీ ఆ ప్రయత్నాలలో దేవునిని మనం అవసరాలకు మాత్రమే వాడుకొని అవసరమైన మేరకు ఉపయోగించుకొని మన జీవితాలలో మరలా లోకం వైపు పరుగులు తీస్తున్నటువంటి ప్రపంచంలో మనం కూడా ఉన్నాం. అయితే ఒక తండ్రిగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషికి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే తాను ఉన్నంత వరకే తన పిల్లలకు ఏదైనా సమకూర్చుకోవాలి. అవునా కదా? తానున్నంత వరకే అంటే వారి జీవితకాలపు మధ్యలోనే తండ్రి అన్నటువంటి ఒక స్థానాన్ని విడిచిపెట్టి మరో లోకానికి చేరుకోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే తాను వెళ్ళిపోయిన తర్వాత కూడా తన పిల్లలను తాను చూడాలనుకున్నటువంటి స్థానంలో, స్థితిలో ఉంచాలనే ఒక గొప్ప బాధ్యత కలిగినటువంటి ఒక ప్రయత్నం తండ్రిది. అలాంటప్పుడు ప్రతి తండ్రి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు మీకు నేను పరిచయం చేస్తాను. ఏంటంటే, అది ఈ భూమి మీద ఒక సంఘం, ఆ సంఘంలో ఒక కుటుంబం, అనేక కుటుంబాల సమూహం సంఘం అయితే కుటుంబంలో కూడా ఎదురవుతున్నటువంటి ఒక సమస్య ఏంటంటే ఏ బంధమైనా ప్రారంభమయ్యేది వివాహంతోనే. వివాహం అన్నది ప్రధానమైనది అని మనం ఎంతగా మాట్లాడుకుంటున్నామో అంతగా ప్రమాదకరమైనది కూడా అనుకోవచ్చు. ఎందుకు అన్నప్పుడు ప్రతి తండ్రి కూడా ఖచ్చితంగా ఆలోచించవలసిన విధానం ఏంటంటే, నేను కన్న నా పిల్లలు ఖచ్చితంగా మన కన్న తండ్రి యొద్దకు చేరుకోవాలి. అలా చేరుకోవాలన్నటువంటి ఆలోచన కలిగిన ప్రతి తండ్రి ఖచ్చితంగా తన పిల్లలను దేవుళ్ళు పెంచుతున్నారు కూడా. కానీ ఎక్కడైతే వివాహము అన్నటువంటి బంధము ప్రారంభించబడుతుందో అక్కడ మాత్రం కాస్త నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మన చూపు ఎటువైపు వెళుతుందంటే లోకం వైపు వెళుతుంది కనుక లోకము వైపు మనకున్నటువంటి స్థితులు, లోకపు స్థితులను చూసి అనేక సందర్భాలలో అటు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, పిల్లలుగా ఉన్న వారిని మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే విశ్వాస సంబంధంగా ఉన్నారో, విశ్వాస సంబంధంగా నిలబడి ఉన్నారో వారి వైపు మన కన్నులు చూడకుండా మరి ఎటువైపు చూస్తున్నాం? మన కన్నులు ఎటు ఆలోచిస్తున్నాం మనం అని అంటే, లోకంలో ఉన్నతమైన స్థానం ఉందనో, స్థాయి ఉందనో మనం ఖచ్చితంగా ఏం చేస్తున్నామంటే అటువైపు మొగ్గుతున్నాం. చివరికి ఏం జరుగుతుందంటే మన కళ్ళ ముందే దేవుని మాటల్లో ఎదిగినటువంటి అమ్మాయి, దేవుని మాటలను అర్థం చేసుకొని రక్షణలోనికి కూడా అడగాల్సినటువంటి అమ్మాయిలు సైతం, ఆడపిల్లలు సైతం ఒక శరీర సంబంధికి వెనక ఏదో ఉందని ఒక శరీర సంబంధికి వివాహం చేసి చివరికి ఆ అమ్మాయిని నరకానికి చేతులారా మనం ఏం చేస్తున్నాం? పంపిస్తున్నాం. ఎంతవరకు బాధ్యత అన్నప్పుడు లోకం ఎంతవరకు అయితే ఆలోచిస్తుందో మనం కూడా అంతవరకు ఆలోచిస్తున్నాం.
లోకం ఎంతవరకు ఆలోచించిందంటే నేను వెళ్ళిపోయేంత వరకు నా పిల్లల్ని ఈ లోకంలో సెటిల్ చేయాలి. అది ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నటువంటి విధానం. ఈరోజు మనం కూడా ఎంతవరకు ఆలోచిస్తున్నామంటే మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోక పరిధి మేరకు మనం ఆలోచించి వాళ్ళను ఏదో ఒక స్థానంలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నామే తప్ప పరలోకం చేర్చాలన్న ఆశ కానీ తాపత్రయం కానీ ఆ విధానం కానీ మన జీవితాల్లో కనపడట్లేదు. నిజంగా మనం బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేది మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఒక కులము కాదు, ఒక మతము కాదు, ఒక ప్రాంతం అనేది అసలు దేనికి సంబంధించినది కాదు. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంకల్పం. ఎంతమంది అయితే పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నారో వారంతా మా సహోదరులు అని పైకైతే మాట్లాడతాం, పైకైతే పలకరించుకుంటాం, కానీ నిజ జీవితాల్లోనికి మాత్రం ఆహ్వానించాలంటే మాత్రం ఆలోచిస్తున్నావునా కదా. సహోదరులు అన్నప్పుడు మళ్ళీ ఎలా ఆలోచిస్తామంటే వివాహం చేయాలంటే ఖచ్చితంగా మన కులమై ఉండాలి. క్రైస్తవం కులం కాదని చెప్పిన మనం మళ్ళీ ఎక్కడ ఆలోచిస్తాం? మళ్ళీ కులం వైపే. కారణం ఏంటంటే లోకం మనల్ని ప్రేరేపిస్తుంది, ఖచ్చితంగా ప్రేరేపిస్తుంది. ఒక మంచి ప్రయత్నానికి ఎప్పుడు కూడా ఆటంకాలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి, అవునా కదా. ఆ ఆటంకాలు అభ్యంతరాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం మనం కలిగి ఉండాలి తప్ప లోకం వైపు మనం చూడకూడదు. లోకం మనల్ని ఎలా ప్రేరేపిస్తుంది అంటే మనం మంచి కోరుతున్నట్టుగా అనిపిస్తుంది, మంచి కోరుతున్నట్టుగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది అంటే ఒకవేళ మనం కులము అన్నటువంటి దాన్ని పక్కన పెట్టి ఎవరో ఒక అబ్బాయికి ఇచ్చామనుకో, ఒక అమ్మాయికి ఇచ్చాం, మన కుటుంబంలో నుంచి ఇంకొక కుటుంబానికి మనం ఇచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. జరిగితే ఏమంటారు అన్నప్పుడు మా మాట విన్నావా, క్రైస్తవ్యం అన్నావు, క్రైస్తవం కులం కాదన్నావు, ఎవరికో నీ కుమార్తెనిచ్చావు, నీ కొడుకునిచ్చావు, చివరికి ఏం జరిగింది అని అలా జరుగుతుందని జరిగిందన్నట్టుగా ఎవరో మాట్లాడతారో మనం ఊహించుకోవడం. ముందుగానే మనం ఏం చేస్తాం? అన్నీ ముందుగానే ఊహించుకుంటాం. మనం వాక్యం తప్ప అన్నీ మనం ఊహించుకుంటాం. ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించుకోవడం, జరిగినట్టుగా భావించటం, ఒకవేళ నన్ను వేలెత్తి చూపుతారేమో అని ముందుగానే ఆలోచించుకొని వెనకడుగు వేయటం. కరెక్ట్గా పరిస్థితి రాగానే మనం ఎన్ని మాటలు మాట్లాడినా కరెక్ట్గా పరిస్థితి రాగానే వెనకడుగే పడదు. లోకంలో చూస్తున్నాం కదా. అలాంటప్పుడు బైబిల్లో దేవుడు దీని విషయమై ఎలాంటి మాటలు రాయించాడు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అంతకంటే ముందుగా ఇది ఎవరి కోసం అన్నప్పుడు విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లలను పరలోకం చేర్చాలనుకున్న వారికి ఖచ్చితంగా ఈ పాఠం ఉపయోగపడుతుంది. ఎందుకంటే విశ్వాస సంబంధంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మన పిల్లలు ఖచ్చితంగా మనకు గర్భఫలాన్ని ఇచ్చిన దేవుని చెంతకే వాళ్ళను చేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను వాళ్ళ దేవుని దగ్గరికి చేర్చాలి. ఇంత స్థిరమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఎందుకంటే ఎంత సంపాదించినా, ఎంత ఇచ్చినా, వారసత్వంగా ఏది ఇచ్చినా ఈరోజు నువ్వు ఉంటావు, రేపు ఉండవు. రేపు వాళ్ళు ఉండొచ్చు, మరొక రోజు వాళ్ళు కూడా ఉండరు. వారసత్వంగా ఇచ్చింది ఒకవేళ కొంతకాలం ఉండొచ్చేమో, కానీ దేవుడిచ్చిన ఆత్మ మాత్రం దేవుని దగ్గరకు చేరుతుందా అనేదే నిజమైన తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విధానం. నిజంగా అలా ఆలోచిస్తే నిజంగా ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ విశ్వాస సంబంధంగా నిలబడ్డప్పుడు నిజంగా లోబడే పిల్లలు ఉన్నారా ముందుగా ఆలోచించాలి. వారి మాటకు లోబడి నడుచుకునే పిల్లలు, ఆలోచించే పిల్లలు, ఎదిగినటువంటి పిల్లలు ఉంటున్నారా లేదా అని అది ఆలోచించాలి. ఎంత ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతారంటే విశ్వాస సంబంధంగా ఇదే ప్రాంగణంలో ఎదిగినటువంటి పిల్లలు సైతం ప్రతి ఆదివారం, ప్రతి స్థలం, ఎప్పుడు మనం దేవుని మాటలు ధ్యానిస్తాము, ప్రతి సందర్భంలో కూడా మన కళ్ళెదుటున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా అవిశ్వాసులతో పొత్తు లేదంటే శరీర సంబంధులతో వివాహం అయిన తర్వాత మళ్ళీ కనపడతారా? ఆఖరికి ఎలాంటి స్థితిలోకి వెళ్తారంటే కనీసం మనం వస్తున్నామంటే దాక్కునే పరిస్థితి. ఎందుకంటే నీ కళ్ళారా చూశాను. మనం వస్తున్నామంటే కనీసం మనల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం కూడా లేనంతగా వారి ఆత్మీయ జీవితం నీరసించిపోయింది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం. అవునా కదా. నిజంగా మనం ఉత్తమ తల్లిదండ్రులుగా దేవుని ఎదుట ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు ఏ విధంగానైతే అప్పగించాడో ఆ విధంగానే అప్పగించాలి. ఇది మన బాధ్యత. అలాంటప్పుడు తల్లిదండ్రులు అదే విధంగా మాదిరి చూపించాలి, పిల్లలు కూడా అదే విధంగా లోబడి ఉండాలి. నిజంగా లోబడే పిల్లలు ఉన్నారా?
నిజంగా లోబడితే ఏ విధంగా లోబడాలన్నప్పుడు బైబిల్లో ఒక చిన్న సందర్భం కనబడుతుంది మనకి. న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనేటువంటి వ్యక్తి, ఆ యెఫ్తా అనే వ్యక్తి అమ్మోనీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మోనీయుల మీద యుద్ధం చేసేటప్పుడు తను చేసుకున్నటువంటి ఒక కట్టడ దేవునితో ఏంటంటే, నేను విజయం సాధించి ఒకవేళ నేను తిరిగి వస్తే నాకు ముందుగా నా ఇంటి ద్వారమునకు ఏ వస్తువు అయితే ఎవరైతే వస్తారో వారిని నేనేం చేస్తాను, దేవునికి ప్రతిష్ఠిస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకున్న తర్వాత యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో గెలిచాడు. గెలిచిన ఆనందంలో విజయంతో వస్తున్నాడు. కానీ వస్తున్నటువంటి అతని జీవితంలో ఎదురుగా వచ్చింది ఎవరంటే తన కుమార్తె. ఒక్కగానొక్క కుమార్తె తన కళ్ళెదుటికి వచ్చేసరికి తల్లడిల్లిపోయాడు. ఎంత విజయం అయితే తన జీవితంలో వచ్చిందో అంతకంటే విజయాన్ని మరిపింపజేయగలిగా ఆ కృంగుదల అనేది అతని జీవితంలో వచ్చేసింది. కృంగిపోతున్నప్పుడు సైతం తను మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నేను ఆల్రెడీ దేవునికి మొక్కుబడి చేసుకున్నాను, నేనైతే ఇచ్చేవాడినే అన్నటువంటి సందర్భాన్ని ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము ముందుగా 30-31 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితము, మరియు దహన బలిగా దానిని అర్పించేదను అని మొక్కుబడి చేసుకున్నాడు. అదే రీతిలో దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇచ్చిన తర్వాత విజయోత్సవంతో తిరిగి వస్తున్నప్పుడు ఏం జరిగిందో 34వ వచనం నుంచి కనబడుతుంది చూడండి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. ఒక్కగానొక్క కుమార్తె తన కళ్ళెదుటికి వచ్చేసింది. వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా వాస్తవానికి ఎంతో విజయాన్ని సాధించాను అని ఆనందంతో వస్తున్నటువంటి ఆయన జీవితంలో ఒక్కసారిగా ఎంతలా కృంగిపోయాడంటే ఆ విజయాన్ని మరిపింపజేసినటువంటి సంఘటన అతని జీవితంలో ఎదురైంది. అలా ఎదురైనప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. కృంగజీస్తివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకతివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చాను, మాట ఇచ్చి ఉన్నాను. నేనైతే మాట ఇచ్చాను అంటే అర్థం ఏంటి? నేనైతే ఇవ్వాలన్న ఆశ ఉంది నాకు, కానీ ఎదురుగా ఉన్నది వస్తువు కాదు కదా. ఎదురుగా ఉన్నది ఒక వస్తువు అయితే నేను ఖచ్చితంగా ఇచ్చేవాడిని, కానీ ఎదుట ఉన్నది ఎవరు? వ్యక్తి. అవునా కదా? ఎందుకంటే నా నిర్ణయం అక్కడ సరిపోదు. వస్తువు అయితే నేను ఇచ్చేవాడిని, కానీ ఎదుట ఉన్నది వస్తువు కాదు, వ్యక్తి. ఎందుకంటే ఆమెకు కూడా సొంత అభిప్రాయం అనేది ఉంటుంది కదా, వ్యక్తి కాబట్టి. అలాంటప్పుడు నేనైతే ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆమె అన్నది ఏమన్నది చూడండి. అప్పుడు ఆమె ఏం గుర్తు చేస్తుందో చూడండి ఒకసారి. నా తండ్రి, దేవునికి మాట ఇచ్చావా? నీ నోట నుండి బయలుదేరి వచ్చిన మాట చొప్పున నాకు చెయ్యి. అంటే నీ జీవితంలో నువ్వు దేవునికి మాట ఇచ్చావు, ఆ మాటే నా జీవితానికి శాసనం. నువ్వు ఏమైతే చేయాలనుకున్నావో అది నా జీవితంలో చేసి, అంటే తనను తాను ఏం చేసింది చెప్పండి? సజీవ యాగంగా ఏం చేసింది? సమర్పించుకుని చూడండి తండ్రికి. తన నిర్ణయాన్ని కానీ, తన ఆలోచన కానీ, తన భవిష్యత్తును కానీ కోరకుండా తండ్రికి తనను తాను అప్పగించుకున్నటువంటి కుమార్తెగా కనబడుతుంది కదా. నిజానికి తండ్రికి కూడా ఆలోచిస్తే తనకు కూడా ఒక కుటుంబాన్ని ఇవ్వాలి, ఒక వంశాన్ని ఇవ్వాలి, భవిష్యత్తుని ఇవ్వాలన్న ఆలోచన తండ్రికి అతనికి ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఒక కుటుంబాన్ని చూడాలి అనుకున్నటువంటి యెఫ్తాకు
కళ్ళెదుట కనబడుతున్నటువంటి కుమార్తెను చూడగానే తల్లడిల్లిపోయి ఏం చేయాలో అర్థం కాక మాట్లాడుతున్నప్పుడు వాస్తవానికి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఆ నిర్ణయాన్ని తృణీకరించవచ్చు, పక్కన కూడా పెట్టవచ్చు. ఎందుకంటే నిర్ణయం నీది, నాది కాదు కాబట్టి. అంతే కదా, నిర్ణయం మాటిచ్చింది నువ్వు, నేను కాదు కదా. కాబట్టి మాటిచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలనేది ఒక అమ్మాయి నుంచి వచ్చే మాట. లేదా నేను తెలియక మాటిచ్చాను, ఈసారికి మాఫీ చేయన్నది మన మాట. అంతే కదా. అయితే మాఫీ చేయడానికైనా మనం ప్రయత్నం చేస్తాం, లేదా మాటిచ్చింది నువ్వు అని చెప్పడానికైనా అమ్మాయి ప్రయత్నం చేస్తుంది. కానీ తండ్రి మాటిచ్చావా, మాటిచ్చిన మాట ప్రకారంగా నువ్వు చెయ్యి అని చెప్పి ఏం గుర్తు చేస్తుందంటే మరలా విజయాన్ని గుర్తు చేస్తుంది. ఏం గుర్తు చేస్తుందో చూడండి కిందికి. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకున్నాడు కదా. చాలు, నువ్వు అనుకున్నది ఏంటో, నువ్వు ఎందుకైతే వెళ్ళావో, ఎందుకైతే మొక్కుబడి చేసావో ఆ మొక్కుబడి జరిగింది కదా, అది చాలు నాకు. అంటే విజయములో ఉన్నటువంటి అతన్ని కృంగు బాటుగా అతని కళ్ళెదుట కనబడుతున్నప్పుడు మరలా ఏం గుర్తు చేస్తుంది? విజయాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే లోకాన్నంతా జయించాడు, ఇంట్లో మాత్రం ఓడిపోయాడు. అవునా కదా. ఎప్పుడు ఒకవేళ అమ్మాయి గనక వ్యతిరేకించుంటే ఏం జరుగుండేది? లోకాన్నంతా సంపాదించాడు, విజయం సాధించాడు, కానీ ఇంట మాత్రం ఓడిపోయేవాడు. కానీ ఆ అమ్మాయి ఎలా ఆలోచిస్తుందంటే నువ్వు ఇంట్లోనూ ఓడిపోవడానికి వీల్లేదు, బయట ఓడిపోవడానికి వీల్లేదు. నువ్వు ఏ మాట అయితే ఆ మాట ఇచ్చావో నా జీవితంలో నెరవేర్చి ఇద్దరం దేవుని గెలిపిద్దాం. మొత్తానికి ఏం ఆలోచిస్తున్నారు ఇద్దరు? దేవుణ్ణి గెలిపించాలి, దేవుని నామాన్ని మహిమపరచడానికి నువ్వు చేసిన ప్రయత్నానికి నేను కూడా సపోర్ట్ ఇస్తాను. మొత్తానికి ఫైనల్గా ఆలోచిస్తుంది ఏంటంటే వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఈ లోకం కోసం బ్రతకడానికి ఆలోచించలేదు. దేనికోసం ఆలోచిస్తున్నారంటే ఇద్దరు దేవుణ్ణి మహిమపరచడానికి ఆలోచన చేస్తున్నారు. ఏ విధంగానైనా సరే మన జీవితాల్లో దేవుడు మహిమపరచబడాలి అన్నప్పుడు ఒక 2 నెలల సమయం అడిగింది, వెళ్ళింది, వచ్చింది. దేవునికి ఏం చేసింది? తను తాను ప్రతిష్ఠించుకుంది. అంటే తండ్రి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకు లోబడి విధేయత చూపించి తండ్రి మాట శాసనంగా తీసుకుని తన్ను తాను అప్పగించుకున్నటువంటి పిల్లలుగా మనం కూడా ఉండాలనేది ఇక్కడ యెఫ్తా కుమార్తె మనకు నేర్పిస్తుంది. అయితే మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే దేవుని గెలిపించడమే కదా. అవునా కదా. దేవుని గెలిపించాలి, మన ద్వారా, మన కుటుంబం ద్వారా దేవుడు ఏమవ్వాలి? మహిమపరచబడాలి అన్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అన్న దగ్గర మాత్రం మనం ఖచ్చితంగా ఏం ఆలోచిస్తామంటే మళ్ళీ లోకం వైపు చూస్తాం, మళ్ళీ కులం వైపు చూస్తాం, స్థితి వైపు చూస్తాం. చివరికి ఏం చేస్తాం? దేవుణ్ణి ఏం చేస్తాం? బయట ఎంతో గెలిపించినట్టుగా గెలిపిస్తాం, ఇంటిలోనికి రాగానే దేవుణ్ణి ఓడిస్తాం. అవునా కదా. ఇదే కదా జరుగుతుంది. ఏ తల్లిదండ్రులైనా నా కుమార్తె ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలి అనుకుంటే ఏ విధంగా ఆలోచించాలి? అలా ఆలోచిస్తున్నాం మనం. విశ్వాసులైనటువంటి పిల్లలకు మనం వారి కుటుంబంలోనికి పంపి వారి ద్వారా దేవుని చిత్తాన్ని జరిగించాలన్న ఆశ లేకపోగా ఈరోజు ఏం చేస్తున్నామంటే తొందరగా పంపిస్తే ఒక బాధ్యత తీరుతుంది. బాధ్యత తీరిపోద్దా? నరకానికి జరిగిపోతుంటే బాధ్యత ఎలా తీరుద్ది చెప్పండి? అవునా కదా. అందుకోసమే ప్రతి తండ్రి యొక్క బాధ్యత ఖచ్చితంగా పిల్లలను పరలోకం చేర్చడం అయితే, పరలోకానికి చేర్చడానికి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఒకానొక సంఘటన, ఆ సంఘటనతో వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి? తలక్రిందులైపోతున్నాయి. ఒక నిర్ణయం, వివాహం అనే ఒక్క నిర్ణయం వాళ్ళ జీవితం ప్రమాదంలోనికి వెళుతుంది. చివరికి కనిపించని స్థితిలోనికి ఆత్మీయంగా నీరసించిపోయి చివరికి ఈ లోకాన్నే విడిచిపెట్టి చివరికి నరకానికి జరిగిపోయే స్థితిలోనికి
ఆత్మీయంగా సిద్ధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు కాక, అవునా కదా? అందుకోసమే తల్లిదండ్రులైన వాళ్ళకి పౌలు గారు రాస్తున్నప్పుడు ఒక చిన్నపాటి హెచ్చరిక రాశాడు. ఆ హెచ్చరిక ఏంటో, ఆ హెచ్చరికతో మీకు ఏం నేర్పాలనుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని రాస్తున్నాడు. ఆ సందర్భాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32 నుంచి చదువుదాం. మీరు చింత లేని వారే ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయినవాడు భార్యను ఎలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. ఒక్కసారిగా వాక్యంలో ఎదుగుతున్నప్పుడు ఎదుగుతూ ఒక్కసారిగా ప్రభును సంతోషపెడుతూ చివరికి ఎవరు సంతోషపెడుతున్నారు? లోకాన్ని. ప్రభును సంతోషపెడుతున్నట్టుగానే కనిపించి చివరికి ఎవరు సంతోషపెట్టే స్థితిలోకి వెళ్తున్నారు? అంటే లోకాన్ని సంతోషపెట్టే స్థితిలోనికి ఈరోజు చాలామంది వెళుతున్నారు. అందుకోసమే చెప్తున్నాడు, అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి ఎప్పుడు అన్నప్పుడు దేవుల్లో ఉన్నప్పుడు పెళ్ళి కానంత వరకు ప్రభు కోసం ఏం చేయాలి, ప్రభు పక్షంగా నేను ఏ కార్యాలను చేయాలి, ఏ విధంగా నేను సిద్ధపడాలన్నది ఆలోచిస్తూ ప్రభువును సంతోషపెట్టే విధానంలో ఆలోచన చేసిన వారు సైతం ఒక్కసారిగా వివాహముతో ఏమైపోతున్నారట? పెట్టగలని లోక విషయమైన వాటిని గురించి తర్వాత చూడండి ఒకసారి. చింతించుచుందురు కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. ఒక్కసారిగా జీవితం మారిపోయింది, ఒక్కసారిగా ఆలోచన మారిపోయింది. పెళ్ళి కానంత వరకు ఒకలాగా, పెళ్ళి అయిన తర్వాత మరొకలాగా ఆలోచన ఉంది. అందుకోసమే దేవుడు మరలా తల్లిదండ్రులుగా ఉన్నవారికి పౌలు గారి ద్వారా రాస్తూ ఒక చిన్నపాటి హెచ్చరిక ఇక్కడ రాస్తున్నాడు. ఆ కింది వచనంలో చూడండి ఏమని చెప్తున్నాడో. మీకు ఉరియొడ్డవలనని కాదు కానీ, అంటే ఒక రకంగా మీరు ఆలోచిస్తే ఇది ఎలాంటిది అంటే ఉరి లాంటిదే. ఈ మాట నేను చెప్పబోయే మాట మీకు ఉరిలాగా ఉండొచ్చేమో, కానీ నిజంగా అది మాత్రం ఎలాంటిది అన్నప్పుడు ఉరి లాగా కనిపిస్తున్నా కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందరేమీ లేక, ఉరి అంటున్నాడు, తొందరపడకండి. మరియ దగ్గరకు దూత వచ్చినప్పుడు చెప్పినట్టుగానే ఉంది కదా ఇది, అవునా కదా? మరియ దగ్గరకు వచ్చి ఏమంటుంది దూత? శుభవచనం అంటుంది, తొందరపడకండి. ఇక్కడ ఉరి అంటున్నాడు, మీరు తొందరపడకండి, చెప్పేది జాగ్రత్తగా వినండి అని చెప్తూ తొందరేమీ లేక ప్రభువు సన్నిధానవర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. ఎవరి ప్రయోజన నిమిత్తం చెప్తున్నాడట? మన ప్రయోజనం నిమిత్తమే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది నిజంగా ఆలోచిస్తే ఎలాంటిది అన్నప్పుడు ఉరి లాంటిదే, కానీ జాగ్రత్తగా ఆలోచించండి. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను, అంటే తన కుమార్తెకు వివాహం చేయాలి, ఈడు మించిపోతుందని ఒకవేళ తండ్రి గనక భావిస్తే గనక, ఎవరి నిర్ణయం అది? తండ్రి నిర్ణయం. ఒకవేళ తండ్రి తన నిర్ణయాన్ని గనక కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకుంటే తలంచిన ఎడల అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఆమె పెళ్లి చేసుకోవచ్చును. ఈడు మించిపోతుందని ఒకవేళ అనుకుంటే పెళ్లి చేయొచ్చు, అది నీ ఇష్టం. కానీ కిందకు ఒక మాట చెప్పాడు, ఎవరైనా సరే పెళ్లి చేయటం ఇక
అవసరము లేదు అని ఒకవేళ తండ్రి నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటే ఎటువంటిది? అది ఉరి కాదు. ఎవరి దగ్గరైనా మాట్లాడుతున్నప్పుడు మా కుమార్తెకు పెళ్లి చేయనండి అంటే ఏదో చెప్తున్నారు, పెళ్ళి కావాలని పెళ్లి సంబంధం చూడమని చెప్తున్నారా? ఇలాగే వినబడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ మాట ఇక్కడ వినబడుతుందా? లేదండి నా కుమార్తెకు అసలు పెళ్ళే చేయొద్దని అనుకుంటున్నట్టు ఎటువంటిది మాట? నువ్వు పిచ్చోడువా, పెళ్లి చేయనట్టు పెట్టి అడుగుతారా లేదా? ఎందుకంటే ఇది నిజంగా లోకానికి చాలా వింత. పెళ్లి చేయను అన్న మాట చాలా వింత మాట. కానీ ఏం చెప్తున్నాడు ఆలోచించండి. పెళ్లి చేయ ఇష్టం లేదు అని ఒకవేళ అనుకున్నాడు అనుకో, అతనికి ఉండాల్సింది ఏంటంటే స్థిరమైన మనస్సు అట. ఎందుకు స్థిరమైన మనస్సు అంటే, తర్వాత నిర్ణయం మార్చుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? 50 తర్వాత నిర్ణయం మార్చుకుంటే ఎట్లుంటుంది? ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే గర్భం మృతతుల్యమైన తర్వాత నిర్ణయం తీసుకుంటే ఏమైనా లాభం ఉందా? తీసుకున్నటువంటి నిర్ణయం ఒకవేళ తీసుకుంటే ఇప్పుడే తీసుకోవాలి. అది ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఇక మార్పు లేనిది అయితేనే బాగుంటుంది. మళ్ళీ మార్పు చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. కనుక ఎవరైనా ఇలాంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలట వాళ్ళు? చదవండి. అతడు స్థిరచిత్తుడును ఎలా ఉండాలి మళ్ళా అని అంటే తను అనుకున్నది చేయగలిగిన శక్తి. ఎందుకంటే దీనిని వ్యతిరేకించే శక్తులు చాలా ఉంటాయి, అవునా కదా? అడ్డగించే వాళ్ళు చాలామంది ఉంటారు, అభ్యంతరాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తన ఇష్ట ప్రకారము దీనిని జరప శక్తి గలవాడై ఉండాలి, స్థిర మనస్సు కలిగిన వాడై ఉండాలి. కలిగిన వాడై ఆమెకు వివాహము లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకొనిన ఎడల బాగుగా ప్రవర్తిస్తున్నాడు. బాగా ప్రవర్తిస్తున్నాడా? చాలా బాగుగా ప్రవర్తిస్తున్నాడట. ఇంకెంత బాగా ప్రవర్తిస్తున్నాడంటే కింది వచనంలో చెప్తాడు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బాగుగా. ఇంతకీ బాగుగా ప్రవర్తించింది ఎవరట? చేసినవాడా చేయనివాడా అంటే పెళ్లి చేయని వాడట మరి బాగుగా ప్రవర్తిస్తున్నాడట. ఎందుకలా? ఎందుకని అలా? పెళ్లి చేసినవాడేమో బాగా ప్రవర్తిస్తున్నాడట, పెళ్లి చేయని వాడేమో మరి బాగుగా ప్రవర్తిస్తున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి అసలు? ఈ మాటకు అర్థం ఏంటి? పౌలు గారి యొక్క మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి చేయకపోతే మరి బాగా ప్రవర్తించినట్ట అంటే ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ ఒకవేళ అమ్మాయి గనక బాప్తిస్మము తీసుకుందనుకో, ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ జరిగినట్టేగా. ఎవరికి? ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ జరిగిందా లేదా? ఎవరితో? యేసుక్రీస్తుతో ఆల్రెడీ ఏం చేసావు నువ్వు? ప్రదానము చేసిన తర్వాత మరల ఒక శరీర సంబంధికి ఇచ్చామంటే చేజేతులారా నరకానికి పంపించింది ఎవరు? లెక్క అప్పజెప్పాల్సింది ఎవరు? తండ్రే కదా. ఖచ్చితంగా తండ్రి లెక్క చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తుకు ఏం చేయబడింది? ప్రదానము చేయబడింది. అంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయినటువంటి అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికే కదా. పరలోకానికి చేరవలసినటువంటి కుమార్తెను ఒక శరీర సంబంధికి ఇచ్చామనుకోండి, విశ్వాస సంబంధిగా లేనటువంటి కుటుంబానికి కానీ అవిశ్వాసికి కనుక ఇచ్చామంటే ఏం జరుగుద్ది? ఆ ఆత్మీయ పోరాటంలో నీరసించిపోద్ది. చివరికి ఏం జరుగుతుంది? దేవునికి దూరమై పరలోకానికి కూడా దూరమైతే లెక్క అప్పజెప్పాల్సింది ఎవరు? తండ్రి కదా, అవునా కదా? అంతకన్నా పెళ్లి చేయకపోతే తను ఉన్నంత వరకు, తనతో ఉన్నంత వరకు పరలోకం గ్యారంటీ కదా. ఎందుకు అనంటే పెళ్లి కాని వారు ఏం చేస్తున్నారు? ప్రభువును ఎలాగూ సంతోషపెట్టవాలని ఆలోచిస్తున్నారు. అంటే ఈ వివాహం కానంత వరకు, చేయనంత వరకు కూడా ఎవరి నిమిత్తం ఆలోచిస్తారు? ప్రభు నిమిత్తమే కదా. ఖచ్చితంగా వాళ్ళకి ఏమొస్తుంది?
పరలోకం వస్తుంది. కానీ చేతులారా మనమేదో మేలు చేస్తున్నామని ఒక అవిశ్వాసికి గనక ఇచ్చామంటే మనం ఏం చేస్తున్నట్టు? చేతులారా పరలోకాన్ని నుండి నరకానికి నెట్టేస్తున్నాయి కదా. అలాంటప్పుడు పెళ్ళి చేయటం కన్నా పెళ్ళి చేయకపోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఫైనల్గా మన లక్ష్యం ఏంటి? తండ్రిగా తల్లిగా ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? ఈ లోకంలో ఆలోచించినట్టుగా ఈ లోకంలో బ్రతకడానికి సమకూర్చడమా లేదా పరలోకానికి చేర్చటమా? ప్రతి తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? పరలోకానికి చేర్చడమే కదా. మరి పరలోకానికి చేర్చటమే అయితే మళ్ళీ ఎలా ఆలోచిస్తున్నాం మనం? మళ్ళీ లోకంలో ఎలాగైతే ఎక్కడి వరకైతే ఆలోచన చేస్తున్నారో మళ్ళీ మనం అక్కడి వరకే ఆలోచన చేసి మన బాధ్యత తీరిపోయింది అనుకొని వాళ్ళను నరకంలోడికి నెట్టేస్తున్నాం. దానికంటే పెళ్ళి చేయకపోవడమే చాలా ఉత్తమం. ఎందుకంటే మన దగ్గర ఉన్నా కానీ దేవుని పని చేసుకుంటూ దేవుని కోసం బ్రతుకుతూ దేవుని సంఘములో ఒక మెంబర్గా ఒక పాత్ర పోషించి పరలోకానికి వెళ్ళుద్ది. కానీ ఒక్కసారి వివాహం అని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్తుందో తెలియదు, ఏ కుటుంబంకి వెళ్తుందో తెలియదు, వాళ్ళు ఏ విధంగా ఉంటారో తెలియదు, ఏ విధంగా జీవిస్తారో తెలియదు, మళ్ళీ కంట కనబడుతుందో లేదో కూడా తెలియదు. అంటే తండ్రికున్నటువంటి బాధ్యత ఎంతవరకు ఉంది? పరలోకానికి చేర్చే బాధ్యత లేదా? ఉందా లేదా? అంటే ఇప్పుడు తండ్రికి ఎంత బాధ్యత ఉందంటే ఆల్రెడీ ఈ అమ్మాయి ఎవరికి ప్రదానం చేయబడింది? ఆల్రెడీ ప్రభువుకు ప్రదానం చేయబడింది గనక ప్రభువు చెంతకు చేర్చాలన్న ఆశ ఉండాలి. అలా ఒకవేళ ఆశ గనక నెరవేరినట్లుగా కనబడకపోతే తన కళ్ళెదుట విశ్వాస సంబంధమైన కుటుంబం కానీ విశ్వాసులు కానీ కంట కనబడకపోతే వివాహం చేయటం ఎందుకండి అనవసరంగా? అవునా కదా? కష్టాల పాలు చేసి ఆత్మీయంగా దేవునికి దూరం చేసి చివరికి నరకానికి పంపడం కన్నా ప్రశాంతంగా కళ్ళెదుట దేవుని పని చేసుకుంటూ దేవుని కోసం బతకడం చాలా ఉత్తమం. ఎందుకంటే ప్రతి తండ్రి ఇక్కడ లెక్క అప్పచెప్పాలి. ఎందుకంటే ఇంతకంటే మంచి సంబంధం లోకల్ ఎక్కడానికి కనబడుతుందా? ఎవరితో సంబంధం? ప్రభువుతో ఏర్పడినటువంటి సంబంధం కంటే మంచి సంబంధం ఈ లోకంలో ఉందా? ఒకవేళ తండ్రి కనుక ఇంతకంటే మంచి సంబంధం, ఇంతకంటే మంచి వరుడు, బాధ్యత కలిగినటువంటి వరుడు, ప్రేమించే వరుడు ఇంకొవరు లేరని ఒకవేళ అర్థమైతే ఖచ్చితంగా ఏం చేయొచ్చు? తన కుమార్తెను అలాగే ఉంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? పరలోకానికి చేరుతుంది. దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఉద్యోగస్తుడికి ఇవ్వడానిక, డబ్బులు ఉన్నోడికి ఇవ్వడానిక, దీనికోసం అలా ఉద్యోగం ఉన్నోడు దేవుని పని చేస్తాడా? ధనం ఉంటే దేవుని కోసం ఆలోచన ఉంటుందా? అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే మళ్ళీ ఇక్కడనే ఆలోచిస్తున్నాం. ఎంతో ప్రేమించామంటాం. ఏది ప్రేమ? ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే పరలోకానికి చేర్చేందుకు ఆలోచన చేయటం ప్రేమ. పౌలు గారు అంటాడు, నేను నా పిల్లల నిమిత్తం నేను వ్యయపరుచుకుంటాను. ఎవరిని? నా పిల్లల ఆత్మల నిమిత్తమై నన్ను నేనే వ్యయపరుచుకుంటానంటే ఖర్చు చేసుకుంటాను అన్నాడు. ఎందుకు? వీళ్ళందరూ పరలోకానికి చేర్చబడటానికి. అలాంటప్పుడు కన్న పిల్లలను పరలోకానికి చేర్చాలి. ఇది మన ఉద్దేశం, ఇది దేవుని ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఈ లోకంలో బ్రతకడానికి లోకం ఎలాగైతే ఆలోచిస్తుందో మనం కూడా అదే విధంగా ఆలోచించామనుకోండి, ఖచ్చితంగా దేవునికి లెక్క మనం సాధించింది ఏముంది ఇక్కడ? అవును కదా? దేవుని నమ్ముకున్నాం, తెలుసుకున్నాం, దేవుని కోసం బ్రతుకుతున్నాం అనుకొని మనం సాధించింది ఏముంది? అందుకోసమే అంటున్నాడు, పెళ్ళి చేసిన వాడు బాగా ప్రవర్తిస్తున్నాడు. ఒకవేళ దొరికితే అలా చేయి, దొరకకపోతే అసలు వద్దు. అవునా కదా? ఎందుకంటే నీకు ఎలాంటి విశ్వాసం ఉండాలంటే నా దగ్గర ఉంటే ఖచ్చితంగా పరలోకం చేర్చబడటానికి అవకాశం ఉంది. ఒకవేళ నేను పంపిస్తే నాకంటే సామర్థ్యం, నాకంటే నమ్మకం, నాకంటే బలమైన విశ్వాసం ఉండి పరలోకానికి చేర్చగలడు అనుకుంటే పెళ్లి చేయి, లేదంటే చేయకు. అంతే కదా? మన దగ్గర ఉన్న వెళ్తుంది. మనకంటే సామర్థ్యం, నమ్మకం ఎందుకంటే నేను కొంతకాలం ఉండి ఈ లోకాన్ని ఏం చేస్తాను? విడిచిపెడతాను. ఒకవేళ విడిచిపెట్టిన చివరి వరకు తోడుండి పరలోకానికి చేర్చగలడు అనుకుంటే ఏం చేయి? పెళ్ళి చేయి. అంతేగాని లోకం కోసమో ఎవరి కోసమో మన కుటుంబాలను ఏం చేయొద్దు? పతనానికి పంపొద్దు, నాశనానికి పంపొద్దు. అందుకోసం పౌలు గారు అంటున్నాడు, మీరు పెళ్ళి చేస్తే
బాగా ప్రవర్తించినట్టు ఒకవేళ పెళ్లి చేయకపోతే మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? వారసత్వంగా ఆస్తులనా, వాక్యాన్నా? మరి వాక్యమే ఇచ్చినట్టుగా మనం పెంచాం, చివరికి ఏం చేస్తున్నాం? మళ్ళీ లోకానికి అప్పచెప్తున్నాం. చూసారా? అందుకోసమే ప్రతి తండ్రికి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, తండ్రిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి బాధ్యత పిల్లలను పరలోకానికి చేర్చాలి. అందుకోసం ఆలోచించాలి తప్ప ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం అనుకోకూడదు. ఎందుకంటే చెయ్యను అంటే ఈ లోకానికి వేరేలాగానే అనిపిస్తుంది, అంతే కదా, వింతగానే అనిపించవచ్చు. కానీ ఎవరికైనా తెలుసా? వాళ్ళకి దాని తర్వాత వచ్చేటటువంటి ప్రభావం ఎలాంటిదో, పరిస్థితులు ఎలాంటివో ఒకవేళ ఆత్మ చేజారిపోతే ఆత్మ విలువ తెలిసినోడికి అర్థమైంది. ఆత్మ విలువ నిజంగా అర్థమైతే ఒక్క ఆత్మ కూడా నశించకూడదు అని మనం ఏదో ప్రయత్నం చేస్తున్నప్పుడు మన కుటుంబంలో ఉన్న ఆత్మలు ఎక్కడికి చేరుస్తున్నాం? నరకానిక. అందుకోసమే అంటున్నాడు పౌలు గారు, పెళ్లి చేయని వాడే మరి బాగుగా ప్రవర్తిస్తున్నాడు. చేస్తే వెళ్ళగలదు అనుకుంటేనే చెయ్యి, లేదంటే చేయకు. ఇంతకంటే ఉత్తమంగా ఇంకేం చెప్పాలి చెప్పండి తల్లిదండ్రులకి? అందుకోసమే ఈ మాట రాస్తున్నప్పుడు పై వచనంలో ఒక 2 మాటలు చెప్పాడు, అవి చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 8 నుంచి చూద్దాం. నా వలె నుండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. మరియు పెళ్లి అయిన వారికి కాదు, ప్రభువే ఆజ్ఞాపించుదేమనగా భర్త భార్యను కానీ ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొన ఉండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడాలి. అంతేగాని పరిచ్ఛేదించటం మాత్రం చేయడానికి వీల్లేదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అన్నప్పుడు, ఒకవేళ వివాహ బంధం అనేది వాళ్ళు ఇంకా అడుగు పెట్టలేదు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ నిజంగా దేవుళ్ళు ఉన్నోడికి, నిజంగా ఆత్మ విలువ తెలిసి దేవుని కోసం పరుగులు తీస్తున్నోడికి అసలు పెళ్ళి అనేది ఎలా ఉంటుంది చెప్పండి? బంధమా బంధకమా? మీరు చెప్పండి. దేవుని కోసం పరుగులు తీయాలని ఆలోచన ఉందా లేదా మీ అందరికీ? కానీ మీ కాళ్ళకు బంధకాలు ఎవరు చెప్పండి? ఒక రకంగా ఆలోచిస్తే కుటుంబమే అనిపిస్తుంది కదా, అవునా కదా? బంధకాల్లో ఉన్నవారు ఖచ్చితంగా కుటుంబాన్ని చూపిస్తారు. ఎందుకంటే నా బంధకం కుటుంబమే అని. ఒకవేళ ఆ బంధకంలో నుంచి విడిపించబడ్డారంటే ప్రశాంతంగా ఏం చేయొచ్చు? ప్రభు పని చేసుకోవచ్చు. మళ్ళీ బంధకాల్లోనికి వెళ్ళడం ఎందుకు ఇక, అవునా కదా? ప్రభు కోసం బ్రతికితే పరలోకం ఖచ్చితంగా మనకు వస్తుంది. ఎందుకంటే ఇబ్బంది లేదు ఇక ఇప్పుడు. ఎందుకంటే తర్వాత ఏమొస్తాయి అన్నాడు? శరీర సంబంధమైన ఇబ్బందులు వస్తాయి. కుటుంబాన్ని, భార్యను, పిల్లలని, వాళ్ళ పోషణ బాధ్యత దేవుళ్ళు నిలబెట్టడం, పరలోకానికి పంపటం ఎంత పెద్ద సమస్య. దీని అంతటికంటే ఒకవేళ ప్రశాంతంగా దేవుని కోసం బ్రతుకుతూ దేవుని పని చేస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టడం చాలా ఉత్తమమైన పని. అది మీకు అర్థమైతే అందరికీ అదే ఫీలింగ్ ఏడిదంటే, బంధకాల్లోనికి వెళ్ళిన వాళ్ళందరికీ అసలు ఈ బంధకాలు లేకుండా ఎంత బాగుంటుందనే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఎందుకుంటుందంటే ఆ బంధకాల ద్వారానే దేవుని పని ఆగిపోతుంది కనుక. తెలిసి తెలియక మన ద్వారా జరిగిన తప్పులు. ఎందుకంటే బంధకాల్లో ఉన్నాడు, బంధకాలు విడిపించుకొని దేవుని పని చేయాలని చూస్తున్నాడు, కానీ ఇది వల్ల కట్టలేదు. బంధకాలు లేనివాడే బంధకాల్లోనికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు, అవునా కదా? కాబట్టి ఏం చెప్తున్నాడంటే కిందికి వచ్చేసరికి 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 25 నుంచి 28 వచనాలు. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞను నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడునై ఉండుటకు ప్రభు యొక్క కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. ఇది పర్సనల్గా ఆయన ఆలోచిస్తున్నటువంటి విధానం. నాలాగా ఉంటే బాగుంటుంది అన్నటువంటి విధానం. అది ఆజ్ఞగా అయితే చెప్పట్లేడు, కానీ బంధకాల్లో దేవుని పని చేయడం చాలా కష్టం. అంతకన్నా ప్రశాంతంగా బంధకాలు లేకుండా దేవుని పనిని చేయటం చాలా ఉత్తమం.
27 భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు, భార్య లేక విడిగా ఉంటివా, మరల వివాహం. నిజంగా బంధకం ఎలాంటిదో నిజంగా అర్థమైతే మళ్ళీ దాని జోలికి వెళ్తాడా? అసలు వెళ్తారా ఎవరన్నా? అర్థం కాకపోతేనే వెళ్తారు తప్ప నిజంగా అర్థమైతే మళ్ళీ దాని జోలికి వెళ్ళారు. అవునా కదా? ఉన్నవాళ్ళు బంధకం ఎప్పుడు విడిపోద్దామని చూస్తున్నారు, విడిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ బంధకాల్లోనికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతకన్నా ప్రశాంతంగా దేవుని పని చేసుకోవడం, దేవుని కోసం ఆలోచించడం, ప్రభువుని ఎలాగో సంతోషపెట్టాలని ఆలోచిస్తే ఖచ్చితంగా మనం దేవునిలో కనికరం పొందుతాం. ఒక మెట్టుకు ఆలోచిస్తే ఎక్కువ పనిని మనం చేయగలం కదా. అయినను పెండ్లి చేసుకొనినను పాపము లేదు, కన్యక పెండ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు. అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండవలనని చెప్పుచున్నాను. ఇక్కడ ముగ్గురు గురించి చెప్పాడు. ఒకటి తల్లిదండ్రుల గురించి చెప్పాడు, ఒకటి బంధకాల్లో ఉన్నవారి గురించి చెప్తున్నాడు, బంధకాల్లోనికి వెళుతున్న వారి గురించి చెప్తున్నాడు. ముగ్గురు గురించి చెప్తున్నాడు. తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, ఒకవేళ నువ్వు వివాహం చేస్తావును అనుకుంటే మంచిదే, కానీ ఎవరు చూడు? విశ్వాస సంబంధులైనటువంటి పిల్లలు, కుటుంబాలు చూడు. అంతకుమించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు. ఏదైనా ఆశిస్తే, ఇప్పుడు బంధకం ఎందుకు బంధకం అని అంటున్నానంటే, శరీరము ఆత్మ కలయిక మనమైతే ఈ శరీరానికి ఆత్మకు లోపరచడం ఎంత కష్టం? కష్టమా సులభమా? ఎలా అనిపిస్తుంది మీకు? అవునా కదా? మన శరీరాన్ని ఆత్మానుసారంగా ఆత్మకు లోబరిచి నడుచుకోవడం ఇంత కష్టమైతే, ఇంకొక శరీరాన్ని ఇంకొక ఆత్మను నీతో పాటు నడిపించడం ఇంకెంత కష్టం? అవునా కదా? నీ శరీరమే ఆత్మ మాట వినకపోతే ఇంకొక శరీరం ఇంకొక ఆత్మ మాట వింటుందా? నిజంగా అర్థమైతే అందుకోసం చెప్తున్నాడు, శరీరానుసారులకు శరీరానుసారులతోనే పొత్తు ఉంటుంది, ఆత్మానుసారులకు ఆత్మానుసారులతోనే పొత్తుండాలి. ఒకవేళ చిన్న వ్యత్యాసం వచ్చినా ఇద్దరి జీవితం నరకమై. మనం పెళ్లి చేసాం మనం అనుకుంటాం, అవునా కదా? అందుకోసమే జీవితం ఎట్లాంటిదంటే, పెళ్లి చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, మంచి డెకరేషన్ చేస్తారు కదా, అది చూస్తున్నప్పుడు కొటేషన్స్ వచ్చాయి నాకు. ఏడుదంటే, అలా చూస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ వచ్చింది, జీవితం ఐస్ క్రీమ్ లాంటిది. ఆ ఐస్ క్రీమ్ అలా పట్టుకొని ఇద్దరు కొట్టుకున్నారు అనుకో, ఇద్దరికి కరిగిపోద్ది. అవునా కదా? ఐస్ క్రీమ్ ఏం చేయాలి? ఇద్దరు కూడా తినేయాలి, అప్పుడు బాగుంటుంది. కానీ నాకు కావాలంటే ఏమైపోతుంది? కరిగిపోద్ది. మీ జీవితం కూడా రేపు అంతే. రెండోది డెకరేషన్ ఉంటుంది చూసారా? ఈ డెకరేషన్ జీవితంలో ఉండదు, డెకరేట్ చేసుకోవాల్సింది మనమే. అవునా కదా? ఈ రోజుకైతే డెకరేట్ చేసి కూర్చోబెడతారు అక్కడ. రేపు మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాల్సింది ఎవరు? మనమే. ఇది రెండోది నాకు అర్థమైంది. మూడోది ఏంటో తెలుసా? ఇప్పుడు చుట్టూ ఎవరైతే వచ్చారో, ఇప్పుడు కలపడానికి వచ్చారో, వస్తే విడదీయడానికే వస్తారు. ఇది 100% నిజం. వస్తారా మళ్ళీ కలపడానికి? ఒకసారి కలపడే ఎక్కువ, మళ్ళీ కలపడానికి వస్తారా? అంటే బంధకం ఎందుకు చెప్తున్నట్టు, ఒక శరీర సంబంధికి ఆత్మ సంబంధికి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కుదరదు. అందుకోసమే ఈ లోకంలో ఆనందంగా ఉండాలంటే అయితే ఇద్దరు శరీర సంబంధులైన ఉండాలి, కష్టమున నష్టమున ఇద్దరు ఆత్మ సంబంధులైన అయి ఉండాలి. లోకంలో ఉన్న క్రైస్తవులు చాలా అద్భుతంగా ఆనందంగా జీవిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఎందుకు చెప్పండి? ఇద్దరు శరీర సంబంధులే. ఎప్పుడైతే ఆత్మ సంబంధి ఉంటాడో అప్పటి నుంచి అన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, చాలా కష్టం. అలాంటప్పుడు మన శరీరాన్ని ఆత్మను దేవునికి లోబరచడం ఇంత కష్టమైతే, ఇంకొక శరీరాన్ని ఇంకొక ఆత్మని వాక్యానికి లోబరిచి దేవుని కోసం బ్రతికించటం అంటే ఇంకెంత కష్టం. మళ్ళీ పిల్లలు వచ్చాక పిల్లల్ని ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళని నిలబెట్టాలి, మళ్ళీ వాళ్ళని నిలబెట్టి మళ్ళీ పంపించాలి. దీని అంతటికంటే ఈ బంధకంలోనికి వెళ్ళకపోవడం మీకు ఉత్తమం కదా అనేది మొదటి భాగం. ఒకవేళ బంధకాల్లోనికి ఎవరైతే పిల్లల్ని పంపిస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఏం ఆలోచించాలి? ఆత్మానుసారుల దగ్గరికి పంపించండి, కానీ శరీర సంబంధాల దగ్గరికి మాత్రం ఆలోచన వద్దు. అలాంటప్పుడు ఒకవేళ చెయ్యకపోయినా సమస్య లేదు. ఇది రెండో వాళ్ళ గురించి. ఆల్రెడీ బంధకాలు ఉన్న గురించి, బంధకాల్లో నుండి విడిపోవాలని ఆలోచించకండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఫ్రెష్గా. అదే చెప్పాడు కింద. ఏమన్నాడు చూడండి, 7వ అధ్యాయము. నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనక భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టేంటి, నాకు పెళ్ళి కానట్టుగా నువ్వుండు,
నీకు పెళ్ళి కానట్టుగా నేనుంటా, ఎంత బాగుంటుంది అది, అవునా కదా? అలా ఉన్నవరకు ఇంకెక్కడుంది బంధకం, అవునా కదా? భర్త నుంచి భార్య ఆశించిన, భార్య నుంచి భర్త ఆశించిన అక్కడ వస్తుంది సమస్య. కాబట్టి నా నుండి నువ్వు ఆశించకు, నీ నుండి నేను ఆశించకు, నేను ఆశించను, ఇద్దరం దేవుని పని చేద్దాం అనుకున్నారు కూడా ఎంత బాగుంటుంది. అలా అనుకోవాలన్నా కానీ ఇద్దరు శరీర సంబంధులైన ఉండాలి, లేదా ఆత్మ సంబంధులైన ఉండాలి. శరీర సంబంధులు అయితే లోకం కోసమైనా బతుకుతారు, ఆత్మ సంబంధులైతే ఇబ్బందులు వచ్చినా దేవుని కోసం బతుకుతారు. కాబట్టి బంధకంలో ఉన్నవారికి చెబుతున్నాడు, మీరు భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలి. ఏడ్చివారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు దాన్ని కొనిన దాన్ని తమది కానట్టును ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును మనం ఉండాలి. అందుకోసమే ఎక్స్పెక్ట్ చేయకండి. ఆశిస్తే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? కంటి కురుపులు అవుతాయి. లోకల్ చిన్నప్పుడు అంటారు కదా, ఎన్ని కంటి కురుపులు అయినాయి మనకి ఆశించడం వల్ల. కాబట్టి ఆశించకండి, బి ఏ గుడ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉండండి. ఒకవేళ బంధకాల్లోనికి వెళ్ళిన వారు ఉన్నారా, ఆల్రెడీ మీరు బంధకాల్లో ఉండి ఇలా ప్రవర్తించండి. ఒకవేళ మీకు విశ్వాస సంబంధులైన పిల్లలు ఉన్నారా, పరలోకానికి చేర్చడానికి ఆలోచించండి, లోకంలాగా పరుగులు తీయడానికి ఆలోచించకండి. చేతులారా మన పిల్లల్ని నరకానికి పంపొద్దు. దానికంటే పెళ్లి చేయకపోవడమే. పెళ్లి కాని వారి గురించి చెప్తున్నాడు, ప్రశాంతంగా దేవుని పని చేసుకోండి. బంధకంలోకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఆత్మానుసారులనే చూసుకొని వివాహం చేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తునందు ఏ భేదం లేదు, కుల భేదము లేదు, ప్రాంత భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ కూడా దేవునికి పిల్లలు అన్నప్పుడు ఆ వ్యత్యాసాన్ని చూపకుండా దేవుని కోసం పరుగులు తీసేవాళ్ళం. ఇంకా నేను ఇచ్చే ఉచితమైన మంచి సలహా ఏంటంటే, మీరు కూర్చున్నప్పుడు మీ దగ్గరికి భార్య కానీ భర్త కానీ రావద్దు. మీరు దేవుని కోసం పరుగులు తీస్తున్నప్పుడు మీ వెంటపడి, వాక్యం కోసం వెంటపడే అమ్మాయి అబ్బాయి మీ దగ్గర ఉన్నారనుకోండి, చాలా బాగుంది. ఎందుకంటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముండదు, ఇక ఉంటుందా? వారం రోజు దేవుని పని మీద వెళ్తున్నప్పుడు అప్పుడు మీ జీవితంలోనికి వచ్చిందనుకో భాగస్వామి, ఆమె నిజమైన సహకారం అవుతుంది. మీరు కూర్చున్నప్పుడు మీ జీవితంలోకి వచ్చి పరుగులు తీస్తామంటే ముందు కాళ్ళకి వేస్తుంది బంధం. ఏమవుద్ది? పరుగు తీసే నువ్వు పడిపోయి ముక్కు పగులుద్ది, అవునా కదా? మీరు పరుగు తీస్తున్నప్పుడు ఇది నా లైఫ్, ఇది నా జీవితం అన్నప్పుడు మన జీవితంలోనికి ఎవరు రావాలి? దాని నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉందా? ఏమైనా ఇంకా ఏమీ లేదు. ఇతడి జీవితం ఇదే, ప్రభువు కోసం పరుగులు తీస్తున్నాడు కనుక నేను ఒంటిగా ఉండి ఒకవేళ అవిశ్వాసకి వెళ్ళడం కన్నా ఇలాంటి వ్యక్తి జీవితంలోనికి వెళ్ళి నేను సహకారిగా ఉండి నేను కూడా పరలోకం వెళతానని ఆలోచన రావాలి. కానీ నువ్వు కూర్చున్నప్పుడు ప్రశాంతంగా నీ జీవితంలోనికి వచ్చి నువ్వు నిలబడతానా కానీ నిలబడతా అంటే అవకాశం ఉంటుందా? మనం ఎట్లా ఆలోచిస్తాం తెలుసా? ఎంత తెలివేలో అంటే వాక్యం చెప్పాలని ఉంటుంది, ఈడ నిలబడి చెప్పినావు అనుకో, ఒకరోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, 2 రోజులు 3 రోజులు అవుతుంది, ఇదంతా ఎందుకో తెలియదంటే అయిపోద్దిగా, అంతే కదా? ఎందుకంటే ఈరోజు ఇక్కడ అయిపోయింది, రేపు ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది అన్న, పలానా స్థలంలో ఎవరు లేరంటే వెళ్ళమన్నాం అనుకో, ఇప్పుడు మనం పని మానిగి వెళ్ళాలి. దానికంటే ఒకరోజు 2 రోజులు అయితే, 2 రోజులు 3 రోజులు అయితే, చివరికి ఏమనిపిస్తుంది అంటే అలా 2-3 రోజులు పోవడం కన్నా అసలు తెలియదంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. మనం ఇలాంటి తెలివైన వాళ్ళం మనం. కాబట్టి యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడై తండ్రి ఆలోచించాలి. పిల్లలు విశ్వాస సంబంధులుగా ప్రభు కోసం ఆలోచించండి. బంధకము నుంచి విడిపింపబడిన వాళ్ళు ఒకవేళ మళ్ళీ బంధకాల్లోనికి వెళ్ళకుండా ప్రభు పనిని చేయగలగండి. మీరు అంతకంటే అందరికంటే ఎక్కువ ఫలాన్ని మీరు దేవుని నుండి పొందుకుంటారు. ఇది పౌలు గారు చెబుతున్నటువంటి, ఆయన సంఘానికి ప్రేమించి చెబుతున్నటువంటి మాటలు. ఆ మాటలు మీకు వివరించాను. ఎంతమందికి అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు. కానీ మనకు ఎలా ఉంటుందంటే, బంధకాలు ఏమో నవ్వుతూ అంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుస్తుంటాం, అవునా కదా? పెళ్ళి అనగానే నవ్వు వస్తుంది, పెళ్ళి అయిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి నిలబడితే మాత్రం ఏడుపు వస్తుంది. ఇక్కడ నుండి నవ్వడానికి ఇష్టపడతాం, అక్కడ ఉండి ఏడవడానికి ఇష్టపడతాం, కష్టపడతాం. కాబట్టి ఏది ఏమైనా నువ్వు ఉన్న స్థితిలో, ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో అక్కడనే ఆగిపోయి ప్రభు కోసం ఏం చేయి? పని చేయి. నీ చేతనైనంత మటుకు పని చేయడానికి
ప్రయత్నం చేయి, అది ఉత్తమం. అంతేగాని ఈ స్థితిలో నుంచి ఇంకొక స్థితిలోకి వెళ్ళిన తర్వాత చేస్తానంటే ఇక మన వల్ల కాదు. ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ప్రభు కోసం